హలో హాయ్ అండి. ఈరోజు వెరీ వెరీ హెల్దీ అండ్ టేస్టీ అయిన మెంతులతో పప్పు ఎలా చేయాలో చూద్దామండి. మెంతి పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. బహుశా ఎవరికి తెలియదేమో, కానీ ఇది అమ్మమ్మ వాళ్ళు అలా వాళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మని చేసేది చిన్నప్పుడు, చాలా టేస్ట్గా ఉండేది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్కి పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మెంతులు వేసుకొని, మెంతులు రెడ్గా అయిపోయినాక మన తర్వాతకి ఎలా వేసుకుంటామో వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, గజ్జలకు రవాలు, కరివేపాకు వేసి వేగిన తర్వాత పచ్చిమిర్చి 2, ఉల్లిపాయలు, టమోటా వేసి బాగా ఫ్రై అయిన తర్వాత మనం కందిపప్పు ముందుగానే కడిగి నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ అన్ అవర్. కొనుక్కొచ్చిన బ్యాళ్ళు అయితే అవి పాలిష్డ్ బ్యాళ్ళు అయితే జల్దీ ఉడుకుతాయి. మాకు పొలంలో వండి పాలిష్ లేవు, చాలా టైం పట్టిద్ది ఉడకడానికి, అందుకే నానబెట్టేశాను. అవి బ్యాళ్ళు వేసిన తర్వాత వాటర్ వేసేసి కారమే బాగుంటుందండి దీంట్లోకి. కారము పసుపు వేసేసి ఉడికి ఒక బాగా 4-5 విజిల్లు వచ్చిన తర్వాత కట్టును పక్క తీసేసుకొని అది రామేసుకొని ఆ కట్టును కూడా పోసేసి వేడివేడి అన్నంలో తింటే చాలా బాగుంటుందండి.